నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఒక ఏఈ ఫ్యామిలీ మొత్తం కూడా రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోవటం ఇదంతా కూడా మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఆ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త కోణం బయటకు వస్తుంది. సో రీసెంట్గా సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అలా చేయడానికి అతనే కారణం. అలాగే మరీ ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి ఏఈ ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు. సో ప్రమాదవశాత్తు చనిపోయాడు అనుకున్నారు. కట్ చేస్తే సాదిక్ ఖానే చంపేశాడని చెప్పి ఇప్పుడు కొన్ని నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఈ హత్య కేసులో ఓ రకంగా ఇది హత్య అనాలి. సో చాలా విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడంటూ కూడా సైనైడ్ ఇచ్చి హత్య చేశాడంటూ కూడా చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఇది మొదట నోకరాజు అండ్ ఫ్యామిలీ ఆత్మహత్య, తర్వాత మేబీ అప్పుల బాధలు తాళలేకో లేకపోతే కుటుంబ పరువు కోసం అనుకున్నాం. తర్వాత లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. సో దాని మీద ప్రముఖ రాజకీయవేత్త విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. సో దీనిపై ప్రభుత్వాలు కూడా స్పందించాలి అని కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఇది చిన్న వ్యవహారం కాదు, ఢిల్లీ స్థాయికి వెళ్ళిపోయిన వ్యవహారంగా మారింది. అయితే సాదిక్ ఖాన్ దుర్మార్గుడు అనాలా లేదంటే ఇంకా ఏ పేర్లు పెట్టాలో తెలియదు, కానీ మొత్తానికి పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దొరికాడా దొరకలేదో కూడా తెలియదు. ఢిల్లీ పోలీసు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారన్నారు, కానీ దాని గురించి ఎక్కడ సమాచారం అయితే లేదు. మేబీ లవ్ జిహాద్ కాన్సెప్ట్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ఎన్ఐఏ వాళ్ళకో లేదంటే ఈబీ వాళ్ళకో వెళ్ళుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఆవిడ ఏదైతే స్కూటీలో లెటర్ రాసి పెట్టిందో ఆ లెటరు ఆ అబ్బాయి బతికాడు కాబట్టి, నోకరాజు గారు మనవడు బతికాడు కాబట్టి తను అమ్మ ఇక్కడ పెట్టిందని చెప్పడం, ఆ లెటరు మొత్తం వైరల్ అయింది. దాన్ని ఈ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఎక్స్లో ఆ లెటర్ పెట్టి కూడా పోస్ట్ చేసి చూసాం. సో అందులో ఏముందంటే చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి. ఒకటి, భర్తతో విభేదాల వల్ల నేను దూరంగా ఉండడం, తల్లి తండ్రితో కలిసి ఉండడం, దీన్ని సాకుగా చూసి మెల్లమెల్లగా మా కుటుంబంతో మాతో పరిచయాలు పెంచుకొని స్నేహం పెంచుకోవడం వల్ల కొన్ని రకాల విషయాలు పంచుకోవడం వల్ల వాటిని ఆయన బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేశాడన్నట్టుగా ఆ లెటర్లో క్లియర్గా ఉంది. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి డబ్బుల కోసం వేధిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా పరువుకు సంబంధించిన విషయం వాడు బయట పెడతాను అనే కోణంలోనే బాధపడతారు ఎవరైనా. ఇంకోటి ఏంటంటే సొసైటీలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మనకు తెలుసో తెలియకో పక్కవాడి కోసం బతుకుతుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ ఒక షర్ట్ వేసుకున్నా కూడా షర్టు నాకు బాగుందా లేదా, పొరపాటున ఎవడైనా ఎంత బాగాలేదు సార్ మీకు ఇంకా మరి ఆ షర్ట్ వేయడాడు. సో నా కంఫర్ట్ నాకు బాగుందనే ఆలోచన చాలా మందికి తక్కువగా ఉంటుంది. సో అలాంటి కోణంలో కుటుంబం మొత్తము దూకడానికి ప్రయత్నించిందంటే ఖచ్చితంగా పరువుకు సంబంధించిన వ్యవహారం ఇది. కానీ అంతకుముందు మల్కాజ్గిరిలో ఎవరు విజయారెడ్డి ఎవరో ఆవిడ 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలతో పాటు ట్రైన్ కింద పడి చనిపోయింది కదా ఆవిడ. అవును. సో అవి కూడా మేబీ చెప్పుకోలేని, ఎవరితో పంచుకోలేని విషయాలు అయితేనే అటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు నాకు తెలిసి, నేను అనుకోవడం. దానికి చావు ఒకటే పరిష్కారం అంటే మనం చెప్పలేము, కానీ వాళ్ళు పడే వేదన అలా ఉంటుంది ఆ టైంకి. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి వ్యవహారం చూస్తే మెల్లమెల్లగా మా అబ్బాయితో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా వచ్చి, లేదంటే మేము ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వినడము, ఇవన్నీ గమనించి ఓహో ఈ ఇంజనీర్ నూకరాజు బాగానే సంపాదించుకున్నాడు, మోర్ ఓవర్ ఆడ ఆస్తుల్ని మొత్తం చేసుకోవడమో లేదంటే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడో, ఏది మన జగదీష్ భార్యని మొత్తానికి ట్రాప్లోకి ఇచ్చినట్టుగా పక్కా ప్లాన్తోనే చేశాడు. చేస్తే
ఒకప్పుడు ఈమెకి ఇబ్బంది పెట్టిన విషయం పరోక్షంగా భర్తకు కూడా చెప్పింది. చెప్పినా కూడా వాడికి కూడా భయపెట్టించి ఏదో చేశాడని కూడా ఒక టాక్ ఉంది. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఎంత జరిగిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చిన అంశాలు ఏంటంటే ఆ భర్త జగదీశ్వర్ రెడ్డి, తను కూడా జగదీశ్వర్ రెడ్డి సైనైడ్ లాంటిది లేదా కెనడా నుంచి ఒక రకమైన కొకైన్తో కూడిన డ్రగ్తో కూడిన ఏదో విషపూరితమైన టాబ్లెట్ తెప్పించాడు, అది ఆ భర్త మీద ప్రయోగించడం వల్లే చనిపోయాడు అనేది ఆమె లెటర్లో ఉంది. ఇవాళ వచ్చిన బులెటిన్లో వార్తలో మనకేముందంటే ఒక బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు కదా, కంసాలి అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సైనైడ్ని తీసుకొచ్చి ప్రయోగించడం వల్ల భర్తను చంపేసి ఇంకా అడ్డు వాడొక్కడే కదా, వాడు తొలగించేస్తే మేబీ ఒక్కరితో కూతురు అనుకుంటాను నోకరాజు గారికి. ఇంత ఆస్తి, ఇంజనీర్ పైగా ఆస్తులు ఉంటాయి, ఏముంది మొత్తం ఎంజాయ్ చేయొచ్చో లేదంటే ఈ విధంగా లవ్ జిహాద్ కాన్సెప్ట్. కెనడా నుంచి ఏవో మెడిసిన్స్ తెప్పించాడు అని అంటే లవ్ జిహాదు ISI లాంటి కాంటాక్ట్ లేకుండా అలా తెప్పించగలుగుతాడా? Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. లేదా ఆ ISI లాంటి సైట్లకి ముగ్ధుడయ్యి వాడు ఫాలోవర్ గానే ఉండొచ్చు. ఇది మొన్న అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ లాగా, TCSలో ఉండే HR వేస్ట్ ఫెలోస్ లాగా చేస్తే అయ్యుండొచ్చు. సో మొత్తం మీద ఇవన్నీ జరిగాయి. ఆ అమ్మాయి లెటర్లో వచ్చింది, అందరూ కూడా అమ్ము మన ఇరుగు పొరుగు ఉండే వాళ్ళని కూడా మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము అనే స్థాయికి మెల్లమెల్లగా సొసైటీ వెళ్తుంది. ఇదే కదా పొరుగు దేశానికి కావాల్సింది. మనలో మనం కొట్టుకు చావాలి, మనలో మనం అంతర్గతంగా ఇబ్బంది పడాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా యుద్ధం చేసి గెలిచే సత్తా లేదు వాళ్ళకి, ఆ పాకిస్తాన్ వెదవలకి. సరే, ఇక ఈ అమ్మాయి విషయానికి వస్తే, ఈ అమ్మాయి దగ్గర సంబంధించి ఏవో చెప్పకూడనవో తెలియనివో ఏవో షేర్ చేసుకుంది, అవి వాడు క్యాప్చర్ చేసుకుంటాడు బహుశా. మొత్తానికి అమ్మాయిని లోపరుచుకున్నాడో లేదంటే భయపెట్టాడో లేదంటే బ్లాక్మెయిల్ చేశాడో, నీ భర్తను చంపేస్తా అంటే. ఆ లెటర్లో కూడా ఏముందంటే, నేను ఆ లెటరు అంటే మేబీ ఆ విజయసాయి రెడ్డి గారి పిచ్చిన ట్వీట్లో కూడా ఆ లెటర్ ఉంది. నీ భర్తని వదులుకోకపోతే ఇప్పటికీ నీ కొడుకుని చంపేస్తా. ఓకే, బ్లాక్మెయిల్. నీ భర్తను తప్పిస్తున్నాను, సంతోషించి నీ కొడుకేనున్నాడు అన్నట్టుగా. ఒకవేళ నువ్వు నేను చెప్పే నిబంధనలు ఒప్పుకోకపోతే నీ కొడుకు ఏ స్కూల్లో ఉన్నాడు నాకు తెలుసు కదా, వాడు మరి ఇంటికి రాడు. నేను ఎలాగా కుటుంబం పరిచయం ఉన్న వ్యక్తే కదా, నాతో వస్తాడు, అటుండటే ఎక్కడికి వెళ్తాడో తెలియదు, నువ్వు ఎవరికి చెప్పలేవు, ఎవరు చెప్పుకోవాలి అనే కోణంలో కూడా రాసి పెట్టారు. ఎంత జరిగి ఆ అమ్మాయి ఎంత వేదన అనుభవించింది కాబట్టే తల్లి తండ్రికి చెప్పుకుంది, కాబట్టి తల్లి తండ్రి కూడా ఇంకేం చేయలేక మొత్తం కట్టకట్టి గోదాట్లో దూకాలని నిర్ణయించారు. అయితే ఇవాళ వచ్చిన ఈ వార్తలో చూస్తే భర్త అదే నోకరాజు గారు వియ్యంకుడు అల్లుడు తండ్రి ఆయన ఏమన్నాడంటే, నా కొడుకు చనిపోవడానికి నా కోడలు కూడా కారణమే, నా కోడలు సహకరించింది కాబట్టి అలా విషం ఇచ్చి చంపేశారో లేదా టాబ్లెట్ ఇచ్చి చంపేశారో అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఆరోపణ చేస్తుంది. అంటే మేబీ ఆమె కూడా లెటర్లో అదే ఉంది కదా, నీ భర్తను అంటే అంత చనువుగా వచ్చి వాళ్ళ కుటుంబంలోకి రాగలిగాడంటే, ఇప్పుడు అతను క్యాస్ట్ వేరు, రిలీజన్ వేరు, ఆ వ్యక్తి వేరు, సొంత దగ్గరగా రాగలిగాడంటే ఆమె ఇచ్చిన చనువు ఇచ్చింది. మేబీ ఇంకేం చనువు తీసుకున్నాడో మనకు తెలియదు. సో దాంతో బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు. అదే ఆ చిన్న దీనికి లొంగిపోతే ఇంకంతే అయిపోయింది. ఇంకా నీ భర్తను బతకనేమో, ఆమెకి విడిపోయి ఉన్నా కూడా ఎడమ ఉన్నా కూడా భర్త మీద అంత ప్రేమ ఉంది అంటే ఇప్పటికైనా కలుస్తామని ఉంటుంది కదా. సో ఏ కోణంలో నరుక్కుంటూ వచ్చాడు చూడండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అయ్యో పాపం అని అనకూడదు, సంవత్సరాల కొద్ది జైల్లో మగ్గపెట్టి వాయిదాలు చేయకూడదు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చాయి కాబట్టి త్వరగా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.